ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే తప్పకుండా మీ అందరికీ అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో దర్శనం టికెట్ ఆన్లైన్లో లభించని వారు ఖచ్చితంగా ఏదో ఒక దారి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు ఈ వీడియోని. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ముందుగా మీ అందరికీ కూడా నేను నవంబర్ నెలకు సంబంధించి దర్శన్ టికెట్లు చూపిస్తున్నాను చూడండి. ఎవరైతే ఆన్లైన్లో డిసెంబర్ వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయండి. అంగప్రదక్షిణ, వయోవృద్ధులు 300, 500 కళ్యాణం టికెట్లు అన్ని టికెట్లు అయిపోయినాయి. వారు ఏపీ ఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తా. ఈ విధానం ద్వారా నవంబర్ నెల దర్శన టికెట్లు ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఓపెన్ అయినాయి. చూడండి, మీరు ఈ హోమ్ పేజ్ నేను ఇక్కడ విజయవాడ తిరుపతి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి అని సెలెక్ట్ చేసుకుని డేట్ నవంబర్ 5 అని సెలెక్ట్ చేసుకుని చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేశాను. ఆ తర్వాత మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీకు కూడా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. తర్వాత ఇది ఫస్ట్ బస్ అనమాట. 3479 661 సెలెక్ట్ సీట్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షో లేఅవుట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ టు అవైల్ లార్డ్ వెంకటేశ్వర, మీకు కావాలంటే యూటిలైజ్ చేసుకోండి అని ఓకే అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ బస్ అనమాట, ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది టీటీడీ దర్శన్ డీటెయిల్స్ క్యాలెండర్. ఇక్కడ నవంబర్ 6న మీరు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని క్లిక్ చేస్తే చూసారా, మధ్యాహ్నం 4 గంటలకి 285 టికెట్లు, 1 గంటకి 161 టికెట్లు, అంటే దాదాపు 2, 3, 400 పై టికెట్లు ఒక రోజుకి ఖాళీగా ఉన్నాయి నవంబర్లో. తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, నేమ్, ఏజ్, సీటు, కన్స్టిట్యూషన్ టైపు, కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుని అమౌంట్ పే చేయండి. ఈ విధానం ద్వారా నవంబర్ నెలలో ఆల్మోస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. క్యాలెండర్లో నవంబర్ 26 వరకు కూడా విడుదలైనాయి. రేపు నవంబర్ 27కు ఇట్లా మొత్తం క్యాలెండర్ కూడా ఫిల్ అయిపోతుంది. ఈ విధానం ద్వారా నవంబర్ నెలలో అన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఇక ఇదే విధంగా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. నేను మీకు ఇక్కడ హైదరాబాద్ టు తిరుపతి డేట్ నవంబర్ 5 ఇక్కడ క్లిక్ చేసి చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేసి సెలెక్ట్ సీట్స్ అని క్లిక్ చేసి బోర్డింగ్ పాయింట్ హైదరాబాదు, డ్రాపింగ్ పాయింట్ తిరుమల తిరుపతి అని షో లేఅవుట్ ఓకే అని క్లిక్ చేసి సేమ్ ఇలాగే బస్ ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ నేను నవంబర్ 6 అని క్లిక్ చేసి సెర్చ్ అని చెప్తున్నా. చూసారా, 392 టికెట్లు ఖాళీలు ఉన్నాయి. చూసారు కదా. ఇదే విధంగా నేను ఒకసారి మీకు అక్టోబర్లో చూపిస్తా. అక్టోబర్ 16 సెలెక్ట్ చేసుకుని సెర్చ్ అని క్లిక్ చేద్దాం. చేసి సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అయినట్లయితే మీకు అక్టోబర్లో కూడా మీకు కనిపిస్తాయి. చూడండి, సేమ్ ఒక సీట్ సెలెక్ట్ చేసుకొని కొన్ని డేట్లకు ఉన్నాయండి, అన్ని డేట్లకు లేకపోయినా కానీ నేను మీకు ఓకే ఈ విధంగా అయితే అక్టోబర్ 17 లేవు, కానీ వేరే డేట్లో చూడండి. ఖచ్చితంగా అక్టోబర్ 18 చూద్దాం మనం ఒకసారి. సేమ్ ప్రొసీజర్ అంతా కూడా ఒక్కటే. అక్టోబర్ 17 లేకపోయినా అక్టోబర్ 18 ఉండవచ్చు మీకు. అంటే మీకు ఏది ఉంటే ఆ డేటే మీరు వెళ్ళగలరు. కొన్ని డేట్లకి లేవు అక్టోబర్లో, కానీ మరికొన్ని డేట్లకైతే ఖచ్చితంగా ఉన్నాయి. నేను చూసారా, అక్టోబర్ 18కి అయితే 77 టికెట్లు ఉన్నాయి. సో ఈ విధంగా టీఎస్ఆర్టీ వెబ్సైట్లో అయితే అక్టోబర్లో కొన్ని తారీఖులకైతే ఉంది. సో ఈ విధంగా అయితే టీఎస్ఆర్సిటీ వెబ్సైట్లో అయితే మీకు అక్టోబర్లో ఖాళీలు ఉన్నాయి, అలాగే నవంబర్కి కూడా కొన్ని డేట్లకు ఖాళీగా ఉన్నాయి, అలాగే ఏపీ ఎస్ఆర్టీసీకి అయితే పూర్తిగా నవంబర్లో ఖాళీగా ఉన్నాయి. ఇది మీకు అక్టోబర్, నవంబర్ నెలకు సంబంధించి బస్ టికెట్ 300 రూపాయల దర్శన టికెట్. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించి అవకాశాలు చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ దర్శనం అవైలబిలిటీ. ఈ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అది మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇక్కడ బ్రేక్ దర్శన టికెట్లు మీరు చూడవచ్చు. చూడండి, ఇక్కడ డిసెంబర్ 2 సెలెక్ట్ చేస్తే 201 టికెట్లు బ్రేక్ దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 3వ తారీఖున 304, 17వ తారీఖు అయితే 255, 25వ తారీఖు అయితే 176, 26కి అయితే 64, 12వ తారీఖు అయితే 235. ఈ విధంగా చూస్తే కనీసం రోజుకి 200 టికెట్లు మినిమం ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా చూస్తే 30 రోజులకి కలిపి ఒక 6000 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో కూడా రోజుకి ఒక 600 టికెట్లు. ఒకవేళ మీరు నవంబర్ నెలకి చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కలిపి రోజుకి ఒక 600 టికెట్లు వేసుకున్న నవంబర్ నెలలో 30 రోజులకి కలిపి 3 6 ఎంత 18,000 దర్శన టికెట్లు అయితే మీ అందరికి అందుబాటులో ఉన్నాయి.
టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ రెండు కలిపినే చెప్తున్నా, ఓకేనా. అలాగే ఈరోజు మన ఛానల్ చూసిన భక్తులు నన్ను ఒక మంచి మాట చెప్పడం జరిగింది, మీతో షేర్ చేసుకుంటున్నా. గిరి గారు అన్నారు, మేడం థ్యాంక్ యూ, మీ వల్ల ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 300 రూపాయల టికెట్స్ తీసుకున్నాం. ఆర్టీసీ వారు ఇచ్చిన రిజర్వేషన్ టికెట్ ఫామ్ ద్వారా డైరెక్ట్ 300 రూపీస్ క్యూ లైన్లో నుంచి వెళ్ళిపోవచ్చు అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు నా వీడియో చూసి బుక్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి భక్తులు కూడా మన ఛానల్ చూసి ఎంతగానో వాళ్ళకి సపోర్ట్ అయ్యి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధానం ద్వారా నేను మరలా చెప్తున్నానండి, డిసెంబర్ వరకు అన్ని బుకింగ్స్ అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ అన్నీ అయిపోయినాయి. రూములు 300, 500 అన్నీ అయిపోయినాయి. కేవలం నేను చెప్పిన ఈ 3 దారులు మాత్రమే మీకు ఉన్నాయి, అర్థమవుతుందా. అలాగే చాలామంది నన్ను అంటున్నారు కదా, వైకుంఠ ఏకాదశి టికెట్ల గురించి చెప్పండి అని నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నానండి నా మాటల్లో. వైకుంఠ ఏకాదశి జనవరి 2025 టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే వచ్చే నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు విడుదలవుతే రెడీగా ఉండండి. వైకుంఠ ఏకాదశి అనేది జనవరి 10 నుంచి 19 తారీఖు వరకు 10 రోజులు చేస్తారు. ఈ 10 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు మీకు అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు విడుదలవుతే రెడీగా ఉండండి, ఓకేనా. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.